హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరందరు కూడా మంచిగా ఉన్నారు అని అనుకుంటున్నా. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటది కదా. సంకటహర చతుర్థి పూజా విధానం ఎట్లా చేసుకోవాలి, నేను ఎలా చేస్తా అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు చాలా డేస్ నుంచి, అంటే డేస్ కూడా కాదు, మంత్స్ నుంచి ఒక అమ్మాయి కామెంట్ చేస్తుంది, మీరు సంకట చతుర్థి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి నాకు అని చెప్పేసి. అయితే నేను ఆల్మోస్ట్ 2019 నుంచి ఎవ్రీ మంత్ ఫాస్టింగ్ ఉంటా, కానీ లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. ఫైనల్ గా ఈ రోజు అన్ని పనులు ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకొని ఎట్లా చేస్తా అనేది మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇన్ని నెలల నుంచి ట్రై చేసినా అవ్వలేదు, బట్ ఇవాళ ఏంటంటే శ్రావణ మంగళవారం, సంకటహర చతుర్థి మంగళవారం రావడమే ఎక్కువ, అది శ్రావణ మాసంలో మంగళవారం రోజు వచ్చింది. అండ్ 25 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి తిథి గడియలో వచ్చిందంట. ఈ రోజు ఇంకా చాలా స్పెషల్. ఇప్పుడే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం అని చెప్పేసి స్నానం చేసి రెడీ అయిపోయినా. సో మా ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ టెంపుల్ కి వస్తాం, తర్వాత నేను పూజ ఎట్లా చేస్తా అనేది మీతో షేర్ చేసుకుంటా. చాలా మంది అయితే ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసుకుంటారు, కానీ మహారాష్ట్రలో ప్రతిసారి రాత్రి చేస్తారు అన్నట్టు. నేనైతే ఆ విధానమే ఫాలో అవుతా, అది మీ అందరితో షేర్ చేస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి. మనం గణపతికి ఏ పూజ చేసినా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయితే గరక. సో మా ఆయన గరక పట్టుకొని వస్తాడు అన్నట్టు. వాళ్ళ ఆఫీస్ దగ్గర మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది, సో ఆడ వీక్ వస్తాడు కావాల్సినప్పుడల్లా. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఎంత బిజీగా ఎంత హరిబరిగా ఉంటామో, ఆఫ్టర్ 6 ఇంకా మొత్తం చిల్ అవుతాం అన్నట్టు. ఆయన వచ్చేటప్పుడే ఫుల్ ఎనర్జీతో వస్తాడు. ఏం తిందాం, ఏం చేద్దాం, ఎటు పోదాం అనేది అంతా ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడైతే ఏదో ఒక స్నాక్స్ ఉంటాయి ఈవినింగ్. నేనైతే అప్పటికే ఆయన వచ్చేవరకు మంచిగా రెడీ అయిపోయినా టెంపుల్కి వెళ్ళడానికి. సో స్నాక్స్ తినేసి చాయ్ తాగి అప్పుడు స్టార్ట్ అవుతాం అన్నట్టు. అండ్ వినాయక చవితికి ఎట్లయితే పూజ చేసుకుంటామో సంకట చవితికి కూడా మోస్ట్లీ అట్లనే ఉంటుంది. అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారన్నమాట ఈ పూజను. అయితే అందరూ ఒకే రకంగా చేయరు, కానీ చాలామంది నేను చేస్తా అని తెలిసి నాకు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎట్లా చేయాలి అని చెప్పి. నేను ఎట్లా చేసుకుంటా అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా. అండ్ నాది కొంచెం మహారాష్ట్రలో ఏ రూల్స్ అయితే ఫాలో అవుతారో అట్లా చేస్తా అన్నట్టు. అయితే మార్నింగ్ అయితే ఫస్ట్ అందరు ఏం చేస్తారంటే లేచి మనం రోజు దేవుడి పూజ చేసుకున్న తర్వాత వినాయకుడికి కూడా అభిషేకం చేసి గరకతోని ఫ్లవర్స్తోని పూజ చేసేసి డే అంతా ఫాస్టింగ్ ఉంటారు. చాలామంది అయితే ఓన్లీ లిక్విడ్స్ తీసుకొని ఫాస్టింగ్ ఉంటారు. నేను కూడా అంతే, లిక్విడ్స్ లేదంటే ఇంకా నాకు ఓపిక లేదు అన్నప్పుడు అప్పుడప్పుడు సాబుదానా తింటా. ఫ్రూట్స్ కూడా తినొచ్చు. ఇంకా ఓపిక లేని వాళ్ళు ఒకసారి టిఫిన్ చేసి ఫ్రూట్స్ తిని అట్లా కూడా ఉండొచ్చు. డెఫినెట్గా ఇట్లనే ఉండాలి అని అయితే ఏం ఉండదు. సో డే అంతా ఫాస్టింగ్ ఉండి రాత్రి చంద్రోదయం ఒక టైం ఉంటుంది ప్రతి సంకటహర చతుర్థి రోజు. మన తెలుగు క్యాలెండర్లో దేంట్లో చూసినా కూడా అలా కనిపిస్తుంది అనమాట. ఆ టైం తర్వాత మనం చంద్రుడిని చూసి అప్పుడు మనం ఫాస్టింగ్ వదిలేసి మన పూజ కంప్లీట్ అయిపోతుంది, అక్కడికి మన వ్రతం అయిపోతుంది అన్నట్టు. నేను ఎట్లా చేస్తా అనేది ఇప్పుడు చెప్తా. మార్నింగ్ లేచి ఇంట్లో నార్మల్గా పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టొస్తా. లేదు అని అంటే ఇట్లా ఈవినింగ్ అయినా వెళ్తా అనమాట, మార్నింగ్ కుదరనప్పుడు. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ప్రతి సంకట చవితికి కూడా ప్రసాదం మోదకాలే చేస్తా. అండ్ ఈ పూజ కోసం అయితే ఏం కూడా మనం పెట్టుకునే అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా 21 చేసుకోవాలన్నట్టు. 21 అక్షంతలు, 21 గరకదండ అండ్ 21 మోదకాలు అట్లా చేస్తా అన్నట్టు. అండ్ నేను పూజ సాయంత్రమే చేస్తా. ఇదే విధంగా మహారాష్ట్రలో కూడా రాత్రి పూజ చేస్తారు. ఎప్పుడైతే మనకు చంద్రుడు వచ్చే టైం చూపిస్తారో ఆ టైంకి మనం పూజ చేయాలి. సో ఆ లోపే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా అన్నట్టు. ఇక్కడ ఎవ్రీ మంత్ ఇట్లనే చేస్తా. సో 21 మోదకాలు చేస్తున్నా. ఆయిల్లో ఫ్రై చేసే మోదకాలు చేస్తా. దాంట్లో స్టఫింగ్ అయితే నువ్వుల పొడి, చక్కెర లేదంటే పల్లీల పొడి చక్కెరతో చేసి దాన్ని ఆయిల్లో గోలిచి ఫ్రై చేస్తే మోదకాలు రెడీ అయిపోతాయి. దాని తర్వాత పూజా విధానం స్టార్ట్ అవుతుంది. పూజ అయితే గణపతికి మంచిగా అభిషేకం చేస్తా అన్నట్టు. వాటర్తోని కడిగేసి ఇంకా పాలు వాటితో అన్నీ అభిషేకం చేసేసి దేవుడి పూజ చేసుకొని ఒక తమలపాకు మీద గంధంతోని ఓం అని రాసి దాని మీద నా దగ్గర ఉన్న గణపతి విగ్రహం పెట్టుకుంటా. ఎవరి దగ్గరైనా ఇట్లా లేకపోతే ఫోటోకి కూడా పూజ చేసుకోవచ్చు. అది పెట్టేసి విగ్రహం పెట్టి ఇంకా పూజ చేస్తాం కదా, బొట్లు పెట్టేసి పూలదండ గరక వేసిన తర్వాత 21 అక్షంతలు కూడా వేసేసి దీపాలు పెట్టుకొని అగరబత్తి ముట్టించి దాని తర్వాత వ్రత కథ ఉంటుంది మనకి. గూగుల్లో అయినా ChatGPTనైనా అడిగితే చెప్తుంది. సో ఫస్ట్ అయితే 108 నామాలు ఉంటాయి గణేశుడికి. ఆ 108 నామాలు చదివి దాని తర్వాత
వ్రత కథ ఏదైతే ఉంటుందో సంకటహార చతుర్థి మనం ఎందుకు చేసుకుంటాం, అసలు ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఒక కథ ఉంటుంది. ఆ కథ చదువుకున్న తర్వాత 21 అక్షంతలతోని పూజ చేసేసుకొని 21 ప్రదక్షిణాలు చేయాలి. 21 పువ్వులతోని పూజించి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి మనం చేసిన నైవేద్యం ఏదైతే ఉందో అది పెట్టేస్తే అయిపోతుంది. మోదకాలనే కాకుండా అవి చేసే అంత టైం లేకపోతే లేదంటే చేయడానికి రాకపోతే వేరే పరమాన్నం అట్లాంటి ప్రసాదాలు కూడా పెడతారు. నేనైతే ఇట్లా చేసుకుంటా అన్నమాట. అండ్ అసలు సంకట చవితి ఎందుకు చేసుకుంటారు అని అడిగితే చాలామందికి ఏమైనా తీరని కోరికలు ఉంటాయి కదా, చాలా అసలు ఎంత ట్రై చేసినా అవ్వనివి, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అది పోవాలి అని లేదంటే పోతుంది అని నమ్మకంతో ఈ పూజ చేసుకుంటారు. అండ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నా 3-4 ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు కూడా చేయడం స్టార్ట్ చేసిర్రు. అండ్ మనము ఈ పూజ 9 వీక్స్ అన్న అంటే 9 మంత్స్ లేదంటే 11 మంత్స్ లేదంటే 21 మంత్స్ అట్లా ఎవరికి వాళ్ళ కోరికను బట్టి అట్లా స్టార్ట్ చేసుకుంటారు. ఫస్ట్ రోజు అయితే మనం సంకటహర గణపతి టెంపుల్స్ ఉంటాయి స్పెసిఫిక్గా ఈ వ్రతం కోసమే. అక్కడికి వెళ్ళి పూజారిని అడిగితే ఎట్లా స్టార్ట్ చేయాలనేది అంతా కూడా చెప్తాడు. నేనైతే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే అప్పట్లో నేను గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసినుండే, అది రాలేదు. దాని తర్వాత ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే నా జాతకం చూసి ఒక పంతులు చెప్పిండు అనమాట, మీకు చాలా కష్టాలు అవన్నీ ఉన్నాయి. సో ఈ పూజ 11 వీక్స్ అంటే 11 మంత్స్ ఆమెతో చేపిస్తే ఎవ్రీ మంత్ ఆమెకి మంచిగా జరుగుతుంది అని చెప్తే నేను ఊరికనే స్టార్ట్ చేసిన, ఏం మొక్కుకోకుండా. కానీ నాకు ఆల్మోస్ట్ 7th మంత్కో 6th మంత్కో జాబ్ వచ్చేసింది అన్నట్టు. అప్పటి నుంచి ఎట్లాగో మంత్లీ ఒకసారే కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేసిన. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఆపలేదు. 6 ఇయర్స్ కంటిన్యూస్గా ఇట్లనే చేస్తా. డే అంతా ఫాస్టింగ్ ఉండి ఫ్రూట్స్ లేదంటే లిక్విడ్స్ తీసుకొని గుడికి వెళ్ళేసి వచ్చి మంచిగా ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా 21 అన్నీ అరేంజ్ చేసుకొని గణపతికి పూజ చేసుకొని వ్రతకథ చదివి ఆయన అష్టోత్తర నామం చదివేసి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మనకి క్యాలెండర్లో ఏ టైం అయితే ఉందో ఆ టైం అయిపోయిన తర్వాత దేవుడికి చూసి, అంటే చంద్రుడే ఆ రోజు మనకు దేవుడు అనమాట, ఆయనని దర్శనం చేసుకున్న తర్వాత తినాలి. అప్పుడప్పుడు చంద్రుడు రాడనమాట. ఆ రోజు అయితే మా ఆయన నేనున్నా కదా చంద్రుడిని నన్ను యూజ్ చేసుకో అని అంటాడు. సో అది పక్కకు పెడితే ఇది వేసుకుంటారు అన్నట్టు. ఎవరికైనా మీకు కూడా ఇట్లానే కష్టాలు ఉన్నాయి లేదంటే బాధలు ఉన్నాయి లేదంటే ఏదైనా గట్టి కోరిక ఉంది ఇది జరగాలి అని చెప్పి అనుకుంటే ఇట్లా పంతులకి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. 9 వీక్సా 11 వీక్సా 21 వీక్స్ అనేది మీ ఇష్టం. ఇది అయిపోయిన తర్వాత కూడా మనం చెల్లించుకుంటాం కదా, 11 వారాలు చేసినాం అనుకోండి, 11 వారాలు అయిపోయిన తర్వాత చెల్లించుకోవాలి. దానికోసం అయితే టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా కాబట్టి. బట్ మీకు ఏ గుడికి వెళ్ళి పంతులను అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. అప్పుడు చెల్లించుకొని పూజ సమాప్తం చేయాలన్నమాట 11 వారాలు అయిపోయిన తర్వాత లేదంటే 21 వారాలు అయిపోయిన తర్వాత. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా, నాకు నచ్చుతుంది అండ్ నాకు చాలా ఇష్టం అన్నట్టు. ఇట్లనే కాకుండా నేను ఫాలో అయ్యేదైతే మహారాష్ట్ర కల్చర్లో చేసేది. మన తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే మార్నింగే దేవుడికి పూజ చేసుకొని అభిషేకం చేసేసుకొని డే అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ మనం దీపాల టైం అయిపోయిన తర్వాత దేవుడికి మళ్ళీ ఇంకొకసారి పూజ చేసుకొని అప్పుడు ఫాస్టింగ్ వదిలేస్తారు. ఇక్కడ నా పూజ అయితే అయిపోయింది. నాకు ఇట్లా చేసుకోవడమే వచ్చి, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళందరూ ఇట్లానే చేస్తారు కాబట్టి. ఇక్కడ 21 ప్రదక్షిణలు కూడా వేయాలి. పూజ హారతి అంతా అయిపోయిన తర్వాత 21 అక్షంతలతోని చేయాలన్నమాట. మీ దగ్గర ఎవరన్నా సంకటహార చతుర్థి పూజ చేసుకుంటారా? నాతోని కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో ఎట్లా చేసుకుంటారా అనేది కూడా చెప్పండి. ఇంకా నేను చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరు చేసిర్రు అని చెప్పినా కదా, వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 5 వీక్స్కి 6 వీక్స్కే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరిపోయినాయి, వాళ్ళు అనుకునేవి జరిగినాయి అనమాట పనులు. అందుకని చెప్పి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా వినాయకుడు అంటే ఇష్టం లేదంటే పూజలు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. నేను ఇంకా ఏమైనా చెప్పకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చెప్తా. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఆ రోజు అయితే 9 o'clock ఉండే అనమాట చంద్రుడు వచ్చే టైము. పైకి వెళ్ళి చూసినా కానీ అసలు మేఘాలు ఉండే, మొత్తం చంద్రుడు కనిపించలేదు. సో నేనైతే ఫాస్టింగ్ వదిలేసేసి ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఆయన మా అల్లుడు కొంచెం సేపు టైంపాస్ చేద్దామని చెప్పేసి ఆయన అయితే ఫుల్ మూడ్లో ఉండే ఆడుకున్నాడు, ఫుల్ చిల్ అయినాం. సో ఇది నా సంకటహార చతుర్థి ఎట్లా చేసుకుంటా అనేది మీతో షేర్ చేసుకున్నా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద అడగండి, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. నా ఛానల్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఆల్సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.